ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 9వ తేదీన మరియు 10వ తేదీన తులారాశి వారికి ఈ ముగ్గురు వ్యక్తులతో ఇలా జరగబోతుంది. ముఖ్యంగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో ఈరోజు తెలుస్తుంది. ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా వీరికి అదృష్టమా, దురదృష్టమా, మరియు ముఖ్యంగా మీ చుట్టూ ఉంటూనే ఈ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు, అలాగే వారి వల్ల మీకు ఎలాంటి లాభం వస్తుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్చ్ 9వ తేదీ మరియు 10వ తేదీలో ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల వీరికి ఇలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుందో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. సహజంగా తులారాశి వారు చాలా మంచివారు. అందరి మనసును గెలుచుకుంటారు, అలాగే అందరికీ సహాయం చేస్తూ వెళ్తారు. వీరి మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా వీలైనంత వరకు అందరికీ సహాయం, దానం, ధర్మం అనేది చేస్తారు. వీరి దగ్గరలో ఉన్నంత వరకు ఖచ్చితంగా దానం అనేది చేస్తారు. అలాగే ఎవ్వరు అడిగినా కూడా లేదనకుండా ఇస్తారు. మీ జీవితంలోకి ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. వారి వల్ల మీకు ఎలాంటి అదృష్టం వస్తుంది, అలాగే వారు మీకు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారు అనేవి తెలుసుకుందాం. అలాగే తులారాశి వారు ఏది చేసినా కలిసి వస్తుంది. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు చూశారు, కానీ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వీరికి మంచి చేసి వెళ్ళాడు. ముఖ్యంగా ఓర్పు అనేది, సహనం అనేది వీరికి నేర్పించి వెళ్ళాడు. కాబట్టి వీరు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా కూడా ఓర్పుతో నిలబడుతున్నారు. కాబట్టి వీరికి ఆదాయం అనేది మరింత పెరుగుతుంది. ఎలాంటి నష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ వీరు పనిలో వీరు లీనమై ఉంటున్నారు. అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా సకాలంలో పనులు పూర్తి చేయడం వలన ఆదాయం రెట్టింపు పెరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా చంద్రుడు వీరికి అనుకూలంగా ఉండడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటున్నారు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే తీర్చేస్తున్నారు. అలాగే ఎవరితోనైనా కోపంగా మాట్లాడినా నెక్స్ట్ మినిటే వీరు శాంతంగా అవుతున్నారు. అలాంటి గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, మీకు ఎందుకు సహాయం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. వారు ఎక్కడి నుండో రావడం లేదు. మీ చుట్టూ ఉన్న వారిలోనైనా, లేదా మీ స్నేహితులోనైనా, లేదా మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ముగ్గురు వ్యక్తులు ముందుగా ఉంటారు. మీ మంచి కోరేవారు. ఇష్టం ఏమిటంటే ఇప్పటి వరకు వారెవరో తెలుసుకోలేకపోయారు, వారిని గుర్తించలేక శత్రువుల మాటలే పూర్తిగా విని మీరు చాలా మోసపోయారు. మీ చుట్టూ ఉంటూనే మీ శత్రువులు విపరీతంగా పెరుగుతున్నారు. ఎందుకంటే మీరు ఒకప్పుడు చాలా సహాయం చేశారు. ముఖ్యంగా ఎవరు ఆపదలో ఉన్నా కూడా వారికి సహాయం చేశారు. కానీ వారు అది గుర్తించుకోలేక ఇప్పుడు డబ్బు ఆదాయం అనేది మీకు పెరగడంతో వారికి ఏదీ సహాయం చేయలేకపోతున్నారు. కాబట్టి వారు శత్రువులుగా మారారు. మీ జీవితంలో ఈ 2 రోజులు ఒక పెద్ద మార్పు అనేది వస్తుంది.
అలాగే గతంలో మిమ్మల్ని కాదనుకున్నవారు, ముఖ్యంగా మీ బంధువులు మిమ్మల్ని దూరం చేసుకున్నవారు అకస్మాత్తుగా ఈరోజు ఒక ఫోన్ కాల్ వస్తుంది. వారి వల్ల మీరు చాలా సంతోషం, ఆనందంగా ఉంటారు. నన్ను కాదనుకున్న వారు మళ్ళీ తిరిగి వారే మాట్లాడుతున్నారని చాలా సంతోషిస్తారు. ఇది జరగడం వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది. మీ మంచి కోసమే వస్తున్నారు, మీకోసం కాకపోయినా. మీరు చాలా మంచివారు కాబట్టి మీ ఎదుగుదల చూసి వారు మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఒక బిజినెస్ చేయాలని లేదా ఏదైనా ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. దాని వలన ఆర్థికంగా లాభాలు వస్తాయి. కాబట్టి వారు మీకు ఎందుకు కాల్ చేస్తున్నారో తెలుసుకొని వారితో మీరు వ్యాపారం లేదా గృహం ఏదైనా ఒక ప్లాన్ వేస్తారు. అది మీరు సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మీ కల అనేది నెరవేరుతుంది. ఆ ఫోన్ కాల్ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఏదైనా ప్లాన్ వేసుకొని బిజినెస్ కానీ ఏదైనా పెద్ద ప్లాన్ వేస్తారు, అది మీకు లాభమే వస్తుంది కానీ నష్టం జరగదు. ఎందుకంటే గతంలో మీరు ఎన్ని నష్టాలు వచ్చినా కూడా వీలైనంత వరకు దాన ధర్మాలు చేశారు కాబట్టి విశ్వం మిమ్మల్ని గుర్తించి మీకు సహాయం చేయడానికి విశ్వం ముందుకు వస్తుంది. వారితో కలిశారంటే అదృష్టం తలుపు తట్టినట్టే. కాబట్టి మీకు విపరీతమైన ధనలాభం అనేది కలుగుతుంది. కానీ అన్నీ తెలుసుకొని ఆలోచించి ముందడుగు వేయండి, లేదంటే నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వారితో మీరు చేసే పని సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మీ జీవితం అనేది స్థిరపడుతుంది. ఇకపోతే రెండవ వ్యక్తి మీ కుటుంబంలో ఉన్న మీ భాగస్వామి మీతో చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ మీ భాగస్వామిని మీరు అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మీ జీవితం స్థిరపడాలి, మీరు కష్టానికి ఫలితం ఖచ్చితంగా రావాలని చాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే పెట్టుబడి పెట్టడానికి కూడా మీ భాగస్వామి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఏది పట్టించుకోవడం లేదు. తను కొన్ని ఐడియాస్ ఇస్తుంది, మీరు అనుసరించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక మూడో వ్యక్తి ఎవరు, వారు ఎలాంటి వారు, ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుందాం. మీ భాగస్వామి ఇచ్చే ఐడియాస్ మీ భవిష్యత్తునే అద్భుతంగా మారుస్తుంది. కాబట్టి మీరు ఎంతో కష్టపడుతున్నారు, దానికి ప్రతిఫలం పొందాలని మీ భాగస్వామి చాలా ప్రయత్నిస్తున్నారు. తను ఆలోచించిన విధానం మీకు కూడా నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అనుసరించండి. ఇకపోతే మూడవ వ్యక్తి మీ చుట్టూ ఉన్న వారిలో మీ బంధువులు కాదు, మీ స్నేహితులు కాదు, మీ చుట్టూ ఉన్న వారిలో ఒక స్త్రీ మీకు మంచి చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అందులో వారు ఆర్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి మిమ్మల్ని ఎంతో ఎదుగుదల చూడాలని చూస్తున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు సహాయం అనేది అందుతుంది. ఖచ్చితంగా వారి ఆలోచన విధానం మీ జీవితంలో స్థిరపడేలా ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో ఆర్ అనే అక్షరం వ్యక్తి మీకు మంచి చేయడానికి చూస్తున్నారు. వారెవరో తెలుసుకొని మీకు ఎలాంటి సహాయం చేస్తున్నారో తెలుసుకొని మీరు వారిని గౌరవించండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది స్థిరపడుతుంది. ఈ ముగ్గురి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఇక వ్యాపారం చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు. ఎలాంటి నిరాశ అనేది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి తెలివితేటలతో ముందుకు వెళ్తున్నారు. వీరు అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఇక చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి ఎలాంటి నష్టం లేకుండా వీరు సాఫీగా జీవితం సాగిపోతుంది. ఉద్యోగంలో ఉన్న ఉద్యోగంనే కొన్ని రోజుల పాటు కొనసాగించండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కొన్ని రోజులు మాత్రం వేచి ఉండాలి.